నేనైతే బెంగళూరు వెళ్ళిపోతాను కాబట్టి 2 మంత్స్కి సరిపడా లడ్డు చేయించుకుంటున్నానండి. అంటే నేను అన్నీ కూడా పావు కేజీ తీసుకున్నాను. మీరు కావాలంటే 100 గ్రామ్స్లో కూడా ట్రై చేయండి. అన్నీ ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చేయాలి. ఈ లోపు మీరు బెల్లం శుభ్రంగా తురిమేసుకోండి. బెల్లం వచ్చి యాజ్ పర్ యువర్ టేస్ట్, మీకు ఎంత స్వీట్నెస్ కావాలి అంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సీడ్స్ కూల్ అయిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదండి, ఆ తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి వేసి ఫుల్గా మిక్స్ చేసేసేయండి. 3 ప్లేట్స్ తీసుకోండి. ఒక ప్లేట్లో డేట్స్, ఒక ప్లేట్లో బెల్లం, ఒక ప్లేట్లో మొత్తం సీడ్స్ అన్ని మిక్స్ చేసుకుని, మేము చిన్న జార్లో చేస్తున్నామండి. ఫస్ట్ సీడ్స్ వేసుకోండి. సీడ్స్ మిక్సీ చేసేస్తే పౌడర్ అయిపోతుంది. మీకు బాగా ఫైన్ పౌడర్ కావాలంటే అలా చేయండి. సో నెక్స్ట్ ఒక కప్పుకి ఒక 3 డేట్స్ యాడ్ చేయండి. బెల్లం వచ్చి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోండి. అలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కావాలంటే ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు.